ప్రేమను ద్వేషించేవారు చెప్పే మాటలు చూస్తే కనుక లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్, లాస్ ఆఫ్ మనీ, అవుట్ ఆఫ్ మైండ్, వేస్ట్ ఆఫ్ టైం అని ఎన్నో మాటలు చెప్తూ ఉన్నారు. అయితే మనం ప్రేమ గురించి ఆలోచిద్దాం. ప్రేమ అంటే ఎవరిది? యువకులు. అయితే వీరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అంటే, వీరు ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఒక నెల అంతా కేటాయించి ఆ నెలలో రోజ్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, వ్యాలంటైన్స్ డే అని ఎన్నో రోజులు జరుపుకుంటారు. అయితే ఈ నెల మొత్తం ఎవరిని అడిగినా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, 10 నెలల మోసుకన్నా మీ అమ్మకు నువ్వు సొంతం అనుకుంటే, ఇన్నాళ్ళుగా నా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు అంతే సొంతం, ఇలా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారండి. కొన్ని నెలలు పోయాక వారిని చూస్తే అదే వ్యక్తి మీసాలు గడ్డాలు పెంచుకుని చేతిలో మద్యం సీసా పట్టుకుని పొగ తాగుట, మద్యం సేవించుట, అమ్మాయిని ప్రేమించుట ఆరోగ్యానికి హానికరం. వీరి మాటలను బట్టి మధ్యలో వదిలేసేదేనా ప్రేమ? ఇదేనా నిజమైన ప్రేమ అంటే? ఆలోచించండి. ప్రేమ అంటే శాశ్వత కాలం ఉండేది, మధ్యలో వదిలేసేది కాదు. బైబిల్లో చూస్తే ప్రేమకు అర్థం 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. మరొకసారి చెప్తున్నానండి, 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి. ఫుట్నోట్లో చూస్తే కనుక దేవుడు ప్రేమయే ఉన్నాడు. అదే గూగుల్లో చూస్తే ప్రేమ అనగానే హార్ట్ సింబల్ కనబడుతుంది. అసలు అది హార్ట్ సింబలే కాదు, లవ్ సింబల్ ఈజ్ గాడ్. ప్రేమకు రూపం దేవుడే. గూగుల్ చెప్పలేని నిర్వచనాన్ని బైబిల్ చెప్పింది. అయితే ఈ ప్రేమ గురించి కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. మోసిన ప్రేమ గొప్పది అనుకుంటే, ఆ మోసిన ప్రేమను చేసిన దేవుని ప్రేమ ఎంత గొప్పది ఆలోచించండి. ఆ ప్రేమ దినమెల్లా చేతులు చాపే ప్రేమ, కునుకగా నిద్రపోని కన్న ప్రేమ, అరచేతిలో చెక్కుకున్న అపురూప ప్రేమ, పరలోకానికే మనకే ప్రాణం ఇచ్చే ప్రియుని ప్రేమ. ఇంత గొప్ప ప్రేమను వదిలేసి పక్కకు పెట్టి కొద్ది రోజులు పరిచయమైన ప్రేమ కోసం ప్రాణాలు తీసుకునేదాకా పోతున్నారు. కాబట్టి ఈ అనంత విశ్వాన్ని సృజించి మన కొరకు తన ప్రియ కుమారుని ఇచ్చిన ఆ ప్రేమ గురించి తెలుసుకుని బ్రతుకుదాం. ఆయన మించిన ప్రేమ ఈ లోకంలో లేదు. ఆయనను ప్రేమిస్తే మన జీవితం ఎలా మారబోతుందో ఈరోజు మనం ఒకే వాక్యోపదేశకుల నోట విందాం. ఇంతవరకు శ్రద్ధ మీ అందరికీ నా వందనాలు.